నమస్తే ఆర్వీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అయితే మనం నిత్య పూజా విధానంలో కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి కదా, వాటిని మనం నివృత్తి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. సో ఈరోజు అమ్మని అడిగి మన నిత్య పూజా విధానంలో మనం ప్రాణాయామం అనేది చేసుకుంటూ ఉంటాం కదా, దానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రాణాయామం చేసుకుంటూ ఉంటాం పూజ అంటే, మీరు పంచోపచారాల గురించి చెప్పారు, ఇలా అన్ని చెప్తూ వస్తూ ఉన్నారు కదా, మరి ఈ ప్రాణాయామం ఎందుకు చేయిస్తారమ్మా? అది అందరికీ రాదు కదా, అసలు ఎందుకని చేయాలి అని అంటారు? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ప్రాణాయామం అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మేల్కొల్పడం. మామూలుగా పూజ చేస్తున్నప్పుడు బ్రహ్మగారు కూడా ముక్కు పట్టుకోండి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్రాణాయామంలో ఆ ముక్కు పట్టుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అనేది చూద్దాం. మనకి సూర్యనాడి, చంద్రనాడి అని ఉంటాయి. ఇవి బ్యాలెన్స్ చేసుకుని మన యొక్క ప్రాణశక్తి ఆధారపడి ఉంటుంది వాటి మీద. కుడి ముక్కులోంచి వస్తే సూర్యనాడి, ఎడమ ముక్కులోంచి వస్తే చంద్రనాడి. వీటి మీదే మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మన యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పూజ సమయంలో సంకల్పం చేస్తాం. ముందు దీపారాధన సంకల్పము చేశాక ప్రాణాయామం చేయమంటారు. ఈ ప్రాణాయామంలో ఏముంటాయి అంటే పూరకము అంటే పూరించడం, లోపలికి పీల్చడం. తర్వాత కుంభకము అంటే ఆ పీల్చిన గాలిని మస్తిష్కంలో బంధించడం. తర్వాత రేచకము, ఇక్కడ నుంచి గాలిని బయటికి వదలడం. తర్వాత శూన్యకము అంటే ఆ అక్కడ గాలి బంధించాం కదా, దాన్ని మళ్ళీ బయటకు వదిలేసాం కదా, శూన్యకము లోపలేం లేదు, మళ్ళీ బంధిస్తాం అనమాట. గాలి ఏదీ లేదు, ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ లేదు. అట్లా ఇదంతా కలిపి ఒక ప్రాణాయామం. ఏంటి? పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము, ఈ 4 కలిపి ఒక ప్రాణాయామం చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రాణాయామాలు అయితే ప్రాణాయామాలు కానీ క్రియాయోగాలు కానీ చేస్తున్నప్పుడు అవి ఇన్ని సంఖ్య చేయాలని ఉంటుంది. ఈ పూజలో ఇలా ఎందుకు చేస్తామో చూడండి. కుడి ముక్కు నుంచి మనం ఏం చేస్తాము, చూపుడు వేలిని బొటన వేలిని తెరిచి కొంతమంది ఇది మూస్తూ ఉంటారు. ఇట్లా ఈ ఉంగరం వేలినేమో ఎడం ముక్కు మీద, బొటన వేలిని కుడి ముక్కు మీద పెట్టి ముందు కుడి ముక్కులోంచి గాలి పైకి పీలుస్తాం, మళ్ళీ బంధిస్తాం, మళ్ళీ ఎడం ముక్కులోంచి వదులుతాం, మళ్ళీ బంధిస్తాం. ముందు కుడి ముక్కులోంచి తీసుకున్నాం కదా, ఎడం ముక్కులోంచి వదిలాం, అది మొదటిసారి. రెండోసారి ఏం చేస్తామంటే ఎడం ముక్కులోంచి తీసుకుని కుడి ముక్కులోంచి వదులుతాం, మళ్ళీ కుడి ముక్కులోంచి తీసుకుని ఎడం ముక్కులోంచి వదులుతాం. ఇలా చేయాలి 3 సార్లు ఖచ్చితంగా చేయాలి. ముక్కు పట్టుకోవడం అంటే ఇలా పట్టుకోవడం కాదండి, ప్రాణాయామం చేయాలి. ఎందుకు అంటే లోపల ఇప్పుడు ఆచమనం చేసాం. మనం ఆచమనం చేయడం ద్వారా ఆ నీటిలో మన లోపల శుద్ధి జరుగుతుంది. కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అనుకోవడం ద్వారా జలం ద్వారా శుద్ధి జరిగింది. మరి మన ఆలోచనలు మనస్సు నియంత్రించాలంటే ఎట్లా? అది శ్వాస ద్వారానే సాధ్యమవుతుంది. ఈ శ్వాసని మనము ఎప్పుడైతే లాంగ్ బ్రీత్ తీసుకుంటామో, ప్రత్యేకంగా శ్వాస తీసుకుని వదలడం ద్వారా మన మనస్సు ఆలోచన నియంత్రణలోకి వస్తాయి. ఎందుకంటే పూజ అనేది త్రికరణ శుద్ధిగా చేయాలని చెప్తూ ఉంటాను నేనేది, మనస్సు వాక్కు కర్మ, ఈ 3 శుద్ధిలో ఉంచుకుని చేసేదే పూజ. అందుకే మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాం, నామస్మరణ అంటే ఏంటి అని ఒక వీడియో చేసుకున్నాం. అంటే నామోచ్చారణ అంటే ఏంటి, నామస్మరణ ఏంటి, 2 ఒకటే, కానీ దాంట్లో భేదం ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఆలోచనలు మనస్సు నియంత్రణలోకి వచ్చి ఏకాగ్రత భగవంతుడి మీద నిలుపగలము. అంటే అక్కడ ఉన్న ఆలోచనలు కానీ అక్కడ ఉన్న కూడా అంటే అంతఃకరణ శుద్ధి కావాలి కదండి. ఈ మనస్సు వాక్కు కర్మ ఈ 3 శుద్ధి అయితే, దీనికి బుద్ధి తోడైతే అదే అంతఃకరణ శుద్ధి. చాలా మంది అనుకుంటూ ఉంటారు కూడా, నేను పూజ చేసుకుంటూ ఉంటా కానీ కాన్సన్ట్రేషన్ కుదరదు అని అంటారు. సో ఇది చేయాలమ్మా ఖచ్చితంగా. మళ్ళీ చెప్తున్నాను, కుడి ముక్కులోంచి తీసుకుని ఎడం ముక్కులోంచి వదలాలి, లెఫ్ట్ నాజిల్ నుంచి తీసుకుని రైట్ నాజిల్లో వదలాలి, పైన ఇక్కడ హోల్డ్ చేయాలి, బయటకు వదిలినప్పుడు ఎక్కడ హోల్డ్ చేయొద్దు. అంటే హోల్డ్ చేయాలంటే మళ్ళీ తీసుకోవద్దు, అట్లా శూన్యంలో ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఒకలాంటి శూన్య స్థితికి వస్తాయి అన్నమాట. అప్పుడు మన మనస్సు ఆలోచనలు కంట్రోల్లో ఉండి మనం చేసే మంత్రము కానీ పూజ కానీ ఆ భగవంతుడి యందే నిలిపి మన హృదయ పద్మంలో ఉన్న భగవంతుడిని అక్కడికి ఆవాహన చేసుకుని పూజ చేస్తాం. ఇది ప్రాణాయామం యొక్క గొప్పతనం. ఈ ప్రాణాయామ శక్తి అసలు ధ్యానం చేసే వాళ్ళందరికీ బాగా తెలుస్తుందమ్మా. చాలామంది
మర్చిపోతున్నామండి అల్జీమర్స్ ముఖ్యంగా చెప్తున్నానమ్మా. మొనోపాస్ లో ఉన్న వాళ్ళకి అల్జీమర్స్ ఉంటుంది, ఆడవాళ్ళకి. ప్రాణాయామం చేయండి, క్రియాయోగా నేర్చుకోండి. అవకాశం ఉంటే నేను కూడా నేర్పించాలని అనుకుంటున్నాను, సమయం కుదరట్లేదు, కానీ చాలామంది అడుగుతున్నారు. తప్పకుండా నేర్పాలనే ప్రయత్నం ఉంది, చూద్దాం అమ్మ ఎంతవరకు మనకి ఆజ్ఞ ఇస్తుందో. కానీ ఈ ప్రాణాయామం అనేది ఖచ్చితంగా చేసుకోవడం ద్వారా చక్కటి మనోసంకల్పం, దాన్ని ఏమంటారు, బుద్ధి కుశలత మాత్రం తప్పకుండా ఏర్పడతాయి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.